అయిపోయింది బ్లౌజ్. అయిపోయింది. అప్పుడు నీకు ఇక్కడ నీట్గా మంచిగా స్కేల్ పెట్టి కొట్టినట్టు వస్తుంది. నాకు ఎంత వేసిన ఇట్లా వస్తలేదు ఎందుకు? ఇక్కడ ఎంత స్ట్రైట్గా వస్తున్నాయి. స్ట్రైట్గా వస్తున్నాయి. బ్లౌజ్ కొలతలు ఎట్లా తీసుకోవాలి నీ డౌట్. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంటుంది కదరా, బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ నెక్ ఫ్రంట్ ఈ షేప్ బెల్ట్ ఈ ఇక్కడ వీపట్టి దగ్గర అంతా కుట్టుడు ఒక ఎత్తు, సైడ్ కుట్ల దగ్గరకు వచ్చేసరికి ఒక ఎత్తు. ఇప్పుడు మన షోల్డర్ దగ్గర హ్యాండ్స్ అనేవి ఉంటాయి కదా, ఈ హ్యాండ్స్ నార్మల్గా మనం సెంటర్ పాయింట్ చూసుకుంటాం. ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఇలా పట్టుకోవాలి. ఫస్ట్ మీరు కొత్తగా నేర్చుకుంటారు అయితే ఇలా పట్టుకొని ఈ మనం డైరెక్ట్ కొలుసుకుంటూ ఇవన్నీ మనము ఈ ఆది బ్లౌజ్తోనైతే కొలుస్తాం కదా. ఇప్పుడు మనం కుట్టయితే ఈ చేతి నుంచి వేసుకురాం అంటే మనకు మిషన్కి అయితే ఇటు సైడ్ రాదు కదా, గిట్ల వేస్తాం కదా. ఇట్లా వేసినప్పుడు మనకి ఇటు సైడ్ ఏమొచ్చింది, బ్యాక్ పార్ట్ వచ్చింది. ఆది బ్లౌజ్కి ఏం తీసుకోవాలి, బ్యాక్ పార్ట్ సైడే తీసుకోవాలి కొలత. మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఏది దొరికితే అది అన్నట్టు వేస్తే కొన్నిసార్లు కుడి చేతికి ఎడమ చేతి వస్తుంది. కొందరు ఏమో ఎడమ చేతి కొంచెం లూజ్ టైట్ ఉంటుంది, కొందరు లావు ఉంటాయి. కొందరు ఎడమ చేతి లావు ఉంటుంది, కుడి చేతి సన్నగా ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆది బ్లౌజ్ ఏ రకంగా ఉంటే ఆ రకంగా. ఇప్పుడు నేను ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ వచ్చింది కదా, ఈ ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. ఫస్ట్ ఇట్లా వచ్చిందా, ఇట్లా చూసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు నార్మల్గా ఇక్కడ సెంటర్ పాయింట్ చూసుకొని ఇక్కడ ఇది కరెక్ట్గా ఇట్లా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి సైడ్ జాయింట్స్ దగ్గర ఇవి ఉంటాయి కదా, మనం జాయింట్స్ వేసినాయి ఇక్కడ చూసుకోవాలి. మళ్ళీ అలానే కరెక్ట్గా ఇడికి కూడా కరెక్ట్ వచ్చిందా రాలేదా ఒక్కసారి ఇట్లా చూసుకోవాలి. చూసుకొని మెజర్మెంట్ తీసుకోకముందే హ్యాండ్స్ ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర నడుము లూజ్ దగ్గర ఏది కూడా మెజర్మెంట్ తీసుకోకముందే ఒక స్టిచ్ వేసుకో. దూరం నుంచి వేసుకుంటే నీకు కదలకుండా ఉంటుంది. తర్వాత హ్యాండ్ లూజు ఆమ్ రౌండ్. ఇంతకుముందు మన సబ్స్క్రైబర్ కూడా ఒకరు ఆమ్ రౌండ్ దగ్గర కొలతెల్ల తీసుకోవాలక్క అని చెప్పనని కూడా ఒకరు అడిగారు. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి దీనికి ఆది బ్లౌజ్ కూడా షోల్డర్ ఉంటుందిగా, ఈ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని కరెక్ట్ మెజర్ తీసుకోవాలి. ఇట్లా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఎందుకు టైట్ లాగుడు ఎందుకు, నేను ఎట్లా తీసుకుంటే చెప్పాలా, ఇది పట్టుకొని లూజ్ వస్తుంది బాగా. అట్లా ఇట్లా తీసుకోద్దా. ఇప్పుడు మనం ఇది అయితే ఇప్పుడు ఇది ఉంది కదరా, ఇది ఎట్లా వంపు ఉంది ఇది. ఇప్పుడు ఇది కూడా వంపు ఉన్నది కదా, ఈ వంపు అనేది మనం కవర్ చేయాలి అని అంటే రెండు ఈక్వల్గా ఉంటాయి. చూడు నువ్వు దానికి దీనికి ఈక్వల్గా వస్తుంది. ఇది చూడు నువ్వు లాగ్ గుంజితే ఏదైనా ఇప్పుడు ఇది సాగు గుంజినా ఇది సాగుతుంది, ఇది సాగు గుంజినా ఇది సాగుతుంది. మనం సాగు గుంజి కుడుతూ ఉంటే వాళ్ళది మనం శరీరానికి పైన వెనక శరీరం అయితే సాగదీయలేం కదా. ఇప్పుడు బట్ట ఎట్లుందో అట్లే పెట్టాలి. దీన్ని ఇప్పుడు గుంజుతూ ఉంటే సాగుతూ ఉంటుంది. మరి వాళ్ళకు బాడీ మెజర్మెంట్ బాడీ పైకి వెళ్ళిన తర్వాత కూర్చోవాలి కదా, అర్థమైందా. ఇట్లా నార్మల్గా గుంజకుండా నార్మల్గా అనామతుగా ఇట్లా కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని చూసుకోవాలి. ఇప్పుడు ఇది చూస్తే కూడా కరెక్ట్ వస్తుంది. ఇట్లా చూస్తే వచ్చిందా, ఇట్లా చూసుకోవాలి. అయితే ఈ బ్లౌజ్ కొలత కూడా కరెక్టా కాదా, ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర అనేది కూడా మనకు కరెక్ట్గా తీసుకుంటున్నామా లేదా అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ కాజా పట్టి కదా, ఇది కూడా కాజా పట్టి సైడ్ తీసుకో. అంటే కొంతమంది మనకేమో లెఫ్ట్ సైడ్ ఇటు సైడు మహారాష్ట్ర వాళ్ళ బ్లౌజ్ కుడితే కుడి సైడు ఉక్సు పట్టు కాజా పట్టు వస్తుంది, లెఫ్ట్ సైడ్కేమో ఉక్సు పట్టు వస్తుంది. అంటే వాళ్ళ ఎటు సైడ్ కాజా పట్టు ఉందో చూసుకొని అటు సైడ్ కాజా తీయాలి. ఇప్పుడు ఇట్లా చూస్తే కొంచెం తేడా ఉంది చూసినా, ఇట్లా అంటే ఈ బ్లౌజ్ కొలత కొంచెం అటు ఇటుగా ఉంది. మనం పెట్టింది ఎట్లా కరెక్ట్గా తీసుకోవాలి. మరి ఈ బ్లౌజు కొలతలు కుట్లు వేసినప్పుడు అటు ఇటుగా ఉన్నాయి అని అంటే మనం కుట్లు వేసిన తర్వాత ఎట్లా అంటే నేను మన ఛానల్లో కూడా అప్లోడ్ చేసిన, ఈ సైడ్ జాయింట్స్ వేసుకుంటప్పుడు కరెక్టా కాదా మనం తీసుకున్న కొలతలు అని చెప్పానని. ఇట్లా ఉక్సు కాజా పట్టి బయటకు ఉండాలి, ఉక్సు పట్టి లోపల ఉండాలి. ఇవి రెండు ఈక్వల్గా రావాలి. ఇట్లా రెండు ఈక్వల్గా వచ్చినప్పుడు మనకు ఫిట్టింగ్ కరెక్ట్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు నేను చూపించిన కొలతలను బట్టి ఇప్పుడు మనం ఫ్రంట్ ఇప్పుడు ఈ ఉక్సు పట్టి సైడు కాజా పట్టి సైడు ఉక్సు పట్టి సైడు ఒక కుట్టు వేయాలి. ఇవన్నీ కుట్లు వేయకముందే ఈ ఫస్ట్ ఏమో ఇటు సైడ్ ఒక కుట్టు వేసుకోవాలి కదలకుండా ఉండడానికి. తర్వాత కొలతలతో ఒక కుట్టు వేసుకోవాలి, ఇటొకటి వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా కాజా పట్టి బయటకి ఉక్సుల పట్టి లోపలికి పెట్టి ఒకసారి మొత్తం చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇవి రెండు ఈక్వల్గా రాలేదు అని అంటే
మన మెజర్మెంట్ బ్లౌజ్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందో చూసుకొని, ఎక్కువ ఉంటేనేమో ఎక్స్ట్రా పట్టాలి, తక్కువ ఉంటేనేమో కొంచెం లోపలికి వేసి కుట్టిప్పాలి. ఇట్లా అయిపోయిందా? ఇది అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా చూసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చినాక అవసరం అనుకుంటే మీకు క్లాత్లు కదులుతున్నాయి, స్ట్రైట్గా వస్తలేవు అని చెప్పానంటే ఒక పిన్ పెట్టుకోవాలి సపరేట్గా. ఇలా పిన్ పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది. కదలకుంటున్నాక ఇక్కడి నుంచి ఇక్కడ టాంచన్ స్టార్ట్ చేసి ఇక్కడ వరకు అవసరం అనుకుంటే స్ట్రైట్గా ఒక స్కేల్తో గీత గీసుకోవాలి. గీత గీసుకున్న తర్వాత మీకు మెజర్మెంట్ తీసుకున్న దానికి కరెక్ట్గా వచ్చిందా రాలేదా చెక్ చేసుకొని లోపలికి కుట్లు వేసేస్తే సరిపోతుంది. ఫినిషింగ్ ఎవరైనా ఇవ్వచ్చు, సైడ్ జాయింట్స్ దగ్గర పోతుంది. ఎంత మంచి నీట్ ఫినిషింగ్ బ్లౌజ్ చూడంగానే అబ్బాయి ఎంత బాగా వచ్చింది, ఎంత మంచి గుట్టిరు అనేటట్టు కాకుండా బాడీకి ఎంత ఫిట్ కరెక్ట్గా ఉంది అనేది చూసుకోవాలి. ఇట్లా మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ లామ్ రౌండ్ దగ్గర రెండు ఈక్వల్గా రావాలి, ప్లస్ సింబల్ లాగా రావాలి. ఇట్లా అర్థమైందా? అంతే. ఇంట్లో పెద్దగా ఇబ్బంది పడేది ఏం లేదు, భయపడాల్సింది ఏం లేదు.